హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు ఒక అద్భుతమైన రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. అదేమో కాదండి, ఫూల్ మఖనాతో తయారు చేసే టాఫీస్ అంటే చాక్లెట్ల లాంటివి. వీటిని తామర గింజలు అంటారు. ఫూల్ మఖనాని తామర గింజలు అంటారు. ఆరోగ్యానికి 100 రకాలుగా మేలు చేసే ఈ తామర గింజల్ని మనము అద్భుతమైన రెసిపీ చేసుకోవచ్చు. చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు వీటితో. ఈ తామర గింజలు ఇలా ఉంటాయండి, ఫూల్ మఖనా అంటారు. అన్ని సూపర్ మార్కెట్లలో, అన్ని షాపుల్లో దొరుకుతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా వాడతారు వంటల్లో వీటిని. వీటిలో ముఖ్యంగా అధిక శాతంలో ప్రోటీన్స్ ఉంటాయి, పీచు పదార్థం కూడా ఉంటుంది. అదేవిధంగా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలా ఎన్నో రకాల విటమిన్స్ ఇందులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు ముఖ్యంగా వీటిని రోజు ఆహారంలో తీసుకోవచ్చు. ప్రోటీన్స్, పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అదేవిధంగా ఇవి తిన్న తర్వాత మనకు హెవీగా అనిపిస్తుంది, ఆకలి కూడా తక్కువగా అవుతుంది. వీటిని మొదట ఒక బాణలి కానీ, ఒక పాత్ర కానీ, కడాయి కానీ తీసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. అంటే మొదట మెత్తగా ఉంటాయి మనకు పేలాల్లాగా. వీటిని కరకరలాడేదాకా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. కరకరలాడుతూ వస్తాయి. వీటికి ప్రత్యేకమైన రుచి ఉండదండి. మనము ఆహారంలో వేసుకున్న తర్వాత, చేసిన తర్వాత వీటికి మంచి రుచి వస్తుంది. మనకు మరమరాలు తింటే ఎలా ఉంటుందో అలా ఉంటాయన్నమాట. ఈ రెసిపీని చేసుకోవటానికి ముఖ్యంగా ఈరోజు నేను ఆరోగ్యానికి బాగా ఉపయోగపడే పల్లీలను తీసుకున్నాను, గ్రౌండ్ నట్. వీటిని 1/2 కప్పు తీసుకున్నాను. వీటిని వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. దీనికి పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళే కాకుండా అధిక రక్తహీనతతో బాధపడే వాళ్ళు, కాల్షియం తక్కువగా ఉన్నవాళ్ళు, బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు వీటిని తీసుకుంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. అవన్నీ క్రమంగా తగ్గుముఖం పట్టి రక్తహీనత, కాల్షియం డెఫిషియన్సీ, ఆ తర్వాత బీపీలు, హై బీపీలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత నువ్వులని 1/2 కప్పు తీసుకున్నాను. వీటిని కూడా దూరగా వేయించుకోవాలి. మనకు చిటపటలాడేదాకా వేయించుకుంటే మంచి వాసన వచ్చి చాలా బాగుంటాయి. ఆ తర్వాత వీటిని కాస్త చల్లార్చుకొని కొంచెం రోట్లో దంచుకోవాలి. లేకపోతే మిక్సీలో ఒక రన్ను వేస్తే చాలు. రోట్లో వేసుకుంటే మరీ క్రంచీగా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇవి టాఫీస్ అంటే చాక్లెట్ల లాగా ఉంటాయి. మనకి గట్టాల్లాగా అనుకోవచ్చు, చిక్కీల్లాగా అనుకోవచ్చు. మనం ఏ పేరైనా పేరు పెట్టుకోవచ్చు. కాస్త చూడ్డానికి గుండ్రంగా ఉన్నాయి కాబట్టి టాఫీలని పిలిచాను. మీరు ఏ పేరైనా పెట్టుకోండి. ఈ రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా కాస్త ఒక 80% నలిగేదాకా దంచుకుంటే చాలండి. ఇప్పుడు ఈ దంచుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరి మిక్సీకి వేసినప్పుడు ఎక్కువగా వేసారనుకోండి అది మెత్తటి పొడి అవుతుంది, అంత బాగా క్రంచీగా రాదు రెసిపీ. కాబట్టి రోట్లో దంచేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత అదే పాత్రలోనే నేను ఈ రెసిపీ చేస్తున్నానండి. మనము ఏ కప్పు వాడామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా మంచి కలర్ వస్తుందన్నమాట. అంటే నల్లని బెల్లం తీసుకుంటే మనకు మంచి టాఫీ రంగు ఇంకా బాగా వస్తుంది. అందులోకి కొంచెం బెల్లం తడిసేంత మాత్రమే నీళ్లు వేసేసి మనము పాకం పట్టాలి. మనము చిక్కీలకి పాకం పడతాం కదా, ఆ పాకం పట్టాలండి. చాలా జాగ్రత్తగా పాకం పట్టుకోవాలి. అయితే నేను ఈరోజు ఫిల్టర్ చేయలేదు. ఇందులోని మలినాలంతా తీయటానికి ఒక చిన్న చిట్కా ఉందండి. అందులోకి కొంచెం 1 స్పూను పాలను వేసామంటే ఆ మలినమంతా బాగా వచ్చేస్తుంది. అప్పుడు ఆ మలినం మనము గరిటెతో తీసేయచ్చు.
ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ తీయటానికి ఇంకొక చిట్కా కూడా ఉంది. కొంచెం నిమ్మకాయ రసం పిండి పైన వచ్చే పొంగుని తీసేసామంటే ఆ మలినమంతా వచ్చేస్తుంది. లేకపోతే మనము ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చేసి చూడండి, మనకు పని ఈజీగా అవుతుంది. ఇప్పుడు పాకం కరెక్ట్గా పట్టుకోవాలి. అందులోకి 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి వేయటం వల్ల, చాలా రుచిగా ఉంటాయి. అప్పుడే మనం ఒక ప్లేట్కి నెయ్యి పట్టించేసి పక్కన పెట్టేసుకున్నామంటే పని ఈజీ అవుతుంది. ఒక ట్రేలో కూడా మనము పట్టించి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పాకం పట్టుకుందాం. ఒక ప్లేట్లోకి నీళ్లు వేసుకొని పాకం అయిందా లేదా చెక్ చేస్తూ ఉండాలి. కొంచెం దగ్గర పడ్డాక ప్రతి 50 సెకండ్లకి 30 సెకండ్లకి 50 సెకండ్లకి చెక్ చేస్తూ ఉండాలి. లేకపోతే గట్టిగా అవుతాయి, రెసిపీ కూడా సరిగా రాదు. సిమ్లో పెట్టుకొని చెక్ చేసుకోండి. చూడండి, ఇలా గట్టిగా రావాలి. కాకపోతే సాగకుండా రావాలి. మనము ప్లేట్లోకి వేసి ఇలా వేసినప్పుడు శబ్దం రావాలి. అప్పుడు ఈ పాకం వచ్చినట్టు. కరెక్ట్గా చిక్కీల పాకం అన్నమాట. చూడండి, ముద్దగా వచ్చింది. వేస్తే శబ్దం రావాలి. అప్పుడు మనము ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వుల మిశ్రమాన్ని అందులో వేసేసి కలిపేసేయాలి. బాగా కలపాలి. ఎక్కువగా కలపకండి. కొంచెం కలిపిన తర్వాత, బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ పూల్ మక్కన వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయాలి. బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి బాగా పూల్ మక్కనకి ఈ పాకం అంతా పట్టేట్టుగా కలిపేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. ముఖ్యంగా పాకం పట్టడంలోనే ప్రత్యేకత అన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. ఇవి విడివిడిగా రావాలి అంటే చిన్న చిట్కా ఉంది, చెప్తాను. ప్లేట్లోకి పోసుకోవాలి. మనం ఆల్రెడీ నెయ్యి పట్టించిన ప్లేట్లోకి వెయ్యంగానే చల్లారిపోతాయి. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 1 మినిట్ ఆగాము అంటే బాగా చల్లారిపోతాయి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఈ టాఫీలన్నింటినీ పూల్ మక్కనాన్ని మనం విడివిడిగా చేసేయాలి. లేకపోతే అవి ఒకదానికొకటి అతుక్కుపోయి తర్వాత విడగొట్టలేము. వేరువేరుగా ఉంటేనే అవి చూడ్డానికి చాలా బాగుంటాయి. కనులకి ఆనందంగా చూడ్డానికి ఇంపుగా ఉంటాయి. ఆ తర్వాత తినడానికి చాలా బాగుంటాయి, అట్రాక్షన్గా ఉంటాయి. ఏదైనా మనము రెసిపీ చేసినప్పుడు అన్ని విధాలుగా బాగుండాలి కదా. చూడండి ఎంత బాగున్నాయో, భలే క్రంచిగా వచ్చాయి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. ముఖ్యంగా ఈ శీతాకాలంలో చేసి పెట్టాము అంటే దీంట్లో బాగా ఐరన్, కాల్షియము, అన్ని విధాలైన ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో బాగా డైజెషన్ కూడా అవుతుంది. అలా చేసేసి ఒక ఎయిర్ టైటన్ డబ్బాలో వేసి పెట్టాము అంటే అలా తీసేసుకొని తినేస్తారు. చూడండి క్రంచిగా ఈ టాఫీస్ ఎంత బాగున్నాయో. నేను చేసిన ఈ తామర గింజల టాఫీస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఉంటాను మరి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.